నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టు వారిలో ఒకరు నీట్ అభ్యర్థి కాగా మరొకరు మరో నీట్ అభ్యర్థి తండ్రిగా సిబిఐ వెల్లడించింది. వీరిద్దరూ బీహార్కు చెందిన వారిగా దర్యాప్తు సంస్థ తెలిపింది. నీట్ యూజీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నీట్ అభ్యర్థిని సిబిఐ నేరుగా అరెస్టు చేయడం ఇదే తొలిసారి. తాజాగా అరెస్టైన ఇద్దరిలో ఒకరు నల్లందకు చెందిన నీట్ యూజీ అభ్యర్థి సన్నీ, మరొకరు గాయకు చెందిన మరో అభ్యర్థి తండ్రి రంజిత్ కుమార్ గా సిబిఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 11కు చేరుకుందని అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు బీహార్ నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 8 మందిని, గుజరాత్లోని లాతూర్, గోధ్రాలో ఇద్దరిని, డెహ్రాడూన్లో చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాలకు నీట్ యూజీ 2024 పరీక్షను ఈ ఏడాది మే 5న విదేశాల్లో 14 సహా 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులు కల్పడంపై దుమారం రేగింది. పైగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు రావడం పైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కల్పిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి కొత్త ర్యాంకు కార్డులు జారీ చేసింది. మరోవైపు నీట్ పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ పూర్తయ్యేంత వరకు నీట్ కౌన్సిలింగ్ నిర్వహించకూడదని కోర్టు ఆదేశించడంతో అప్పటి వరకు కేంద్రం కౌన్సిలింగ్ ను వాయిదా వేసింది.